महागणाधिपतये नमः कांकपुरदेवताभ्यो नमः श्री सरस्वत्यै नमः। నందవరం గ్రామంలో పంచాయతీ సచివాలయ కార్యాలయం వద్ద గత 30 సంవత్సరాల క్రితం గ్రామ భక్తుల చేత పెద్దల చేత నిర్మాణం చేసినటువంటి కనకదుర్గాదేవి యొక్క ఆలయం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లుతూ ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో అమ్మవారి యొక్క 30వ వార్షిక శరన్నవరాత్రి మహోత్సవాలు గత 8 రోజులుగా చేసుకోవడం జరుగుతుంది। ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మూలా నక్షత్రం సప్తమి తత్కాల అష్టమి సోమవారం రోజున సామూహికంగా విద్యార్థుల చేత సరస్వతి పూజ కార్యక్రమాన్ని మరి కమిటీ వారు గ్రామస్తులు పెద్దలు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది। దానికి మరి విద్యార్థులందరూ కూడా మరి అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో వచ్చి 4 గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది। ముందుగా ఇక్కడ పూర్వం నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయంలో చేస్తున్నాం కాబట్టి మహాగణపతి పూజ విశ్వక్సేనారాయణగా ముందుగా చేసుకుని ఇప్పుడు సరస్వతి పూజ కార్యక్రమానికి చిన్నారులందరూ కూడా ఉద్యుక్తులవుతున్నారు। సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిచామి సిద్ధిర్ భౌతమే సదా। మరి అమ్మలగన్న అమ్మ బుగురమ్మల మొరటమ్మ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి మహాగౌరి మహాపార్వతీ స్వరూపిణి ఆ కనకదుర్గమ్మ వారు అమ్మవారి యొక్క అవతారాల్లో సరస్వతీదేవి అవతారంగా మరి చదువుల తల్లిగా ఆవిడ యొక్క ఆశీస్సు పిల్లలందరికీ కూడా ఉండాలని చెప్పి ఉండేటువంటి అష్టైశ్వర్యాల్లో సరస్వతి అనుగ్రహం కూడా ప్రతి మానవుడికి విద్యార్థి దశలో మనకి అవసరం కాబట్టి పెద్దలు అందించిన సాంప్రదాయం ప్రకారం వేదోక్తంగా అందరి చేత కూడా షోడశోపచార పూజ కుంకుమ పూజతో చక్కగా ప్రతిమలను అందించి ప్రసాదాలను ఏర్పాటు చేసి ఇక్కడ పలక బలపం పుస్తకాలు పెన్నులు ఇతరత్ర ప్రసాదాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో సామూహిక సుమారుగా ఒక 150 మంది పిల్లల చేత సరస్వతి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। వారందరూ కూడా చాలా భక్తి శ్రద్ధతో చేసుకుంటారు। అటువంటి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ యొక్క పిల్లలకి గ్రామానికి కనకదుర్గమ్మ వారి యొక్క అనుగ్రహం ఈ ప్రాంతానికి జీవకోటికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సర్వేజన సుఖమవుతూ లోకా సంస్థ సుఖమవుతూ ఓం శాంతి। జరిగించండి మంట గంటకొట్టనమ్మా వెనకాల తల్లు మాతృమూర్తులు మాతృదేవతలు మాట్లాడుతూ అయిన తర్వాత ఏం చెప్పాలంటే ఈసారి పూజలో భాగంగా దీపాన్ని నమస్కారం చేసుకోండి। యశోదేహి శ్రియం సౌఖ్యంచ మే తదా పుత్రాన్ పౌత్రాన్ అపౌత్రాంచ దేహి మే విఘ్ననాయక దేహి మే గణనాయక నమస్కారం చేసుకోండి। ప్రార్థన నమస్కారం లెక్కలు వేసుకోండి। ఇలాగా అపరాధ నమస్కారం 2 దవళ్ళు కొట్టుకోండి। అపరాధ నమస్కారం సమర్పయామి ఒక నెల చుక్క అలా పక్కన వదిలిపెట్టేయండి। సుప్రీతాకు ప్రసన్న సుమద త్వరతో ఓ మహాప్రభు విగ్రహాలుగా మహాగణపతి మేము మంచి చదువు మాట్లాడకూడదు, మంచి చదువు రావడానికి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి సన్నిధికి వచ్చి సరస్వతి పూజ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యత్వం సాలోక్య సాన్నిధ్య సారూప్య సాయుధ్యాది చతుర్విధ మోక్ష విశేష
దేవత కరుణ కటాక్ష వీక్షణ ద్వారా సరస్వతి దేవత అనుగ్రహ ప్రసాదేన సకల విద్య ప్రాప్త్యర్థం ఆదౌ విశ్వసేన పూజా కరిష్యే. చిటికవేలు పక్కన రింగ్ ఫింగర్ తోటి నేను ముట్టుకోండి. అర్థమైంది కదా? చిటికవేలు పక్కన తెలుగు, రింగ్ ఫింగర్ ఇంగ్లీష్, రెండు భాషలు పూజ. నేను ముట్టుకోండి. సరిపోయింది కదా? ఈసారి ఏం చేస్తానే పూజ ఎవరు మాట్లాడుతున్నారు? ధ్యానం చేయాలి. మీ అందరికీ వచ్చేదా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం, చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణపతిం హవామహే కవిం నమోస్తమస్తమో జయపరాజం బ్రహ్మణస్పద చెప్పండి. మహాగణాధిపతి నమో నమః. ఆవాహయామి. ఆవాహనం నవరత్న ఖచ్చిత సింహాసనం పుష్పమయ్యండి. సింహాసనం సమర్పయామి. మీరు చేసిన పశువు గ్రేసుడికి మీకు కనపడదు, కానీ ఆయనకు ఒక రూపం ఉంటుంది. కాళీ పాదాలు కడుగుతున్నాం, చేతులు కడుగుతున్నాం, నామం కడుగుతున్నాం. పాదయో పాద్యం సమర్పయామి. చెప్పగలిగితే చెప్పండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖం ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు చల్లండి. స్నానం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. తచ్చయ్యో రావణోనివః రామం యజ్ఞాయ రామం యజ్ఞోదః దేవ్యే స్వస్తిరత్నః వచ్చి చుట్టాలు కూడా మర్యాద చేస్తాం. చుట్టాలకి ఫ్రెండ్స్కి మర్యాద చేస్తాం కదా. దేవుడికి ఇంకా బాగా చెయ్యాలంటే ఈ పూజమయం యజ్ఞోపేతం గంధం వేయాలి. అవన్నీ కూడా వేసేయండి. నేను చెప్తుంటే వేయాలి. సమర్పయామి అన్నట్టు వస్త్రాన్ని తెచ్చుకోలేదు కదా. తెచ్చుకున్నా దేవుడు వేయలేం. చిన్న దేవుడు రక్తపడి తెస్తే పక్కన పుష్పం తీసుకుని కలగద్దుని వస్త్రం సమర్పయామి వేయండి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఉత్తరీయం వాసన గంధం. గంధం లేకపోతే పసుపు వేయండి. గంధం వేయండి. గంధం లేకపోతే పసుపు వేయండి. మహాగణాధిపతి పసుపు కుంకుమ పూజ చేయండి. చెప్పండి. ఓం మహాగణాధిపతే నమః, విఘ్నరాజాయ నమః, ఏకదంతాయ నమః, శూర్పకర్ణాయ నమః, గురువచక్రసుముఖాయ నమః, ఏకదంతాయ నమః. పూజేయండి. అక్షర పూజ.